లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్కు 55 కిలోమీటర్ దూరంలోని సోఫార్ పరిధిలోని మల్ఫోరా గ్రామంలో మసీదు నిర్మాణం కోసం ఒక గుడ్డును విరాళంగా ఇచ్చారు. ఈ గుడ్డు వేలంలో 2 లక్షల పైగా పలికింది. ఇక్కడ మసీదు నిర్మాణానికి నిధులు సేకరించేందుకు విరాళంగా ఇచ్చిన గుడ్డు వేలంలో 2,26,000 సమకూరింది. ఈ సమాచారాన్ని సదరు కమిటీ తెలిపింది. విషయం ఏంటంటే, మల్ఫోరా గ్రామంలో మసీదు నిర్మించే పనులు చేపట్టారు. అటువంటి పరిస్థితిలో స్థానిక మసీదు కమిటీ నిర్మాణ పనుల కోసం నగదు వస్తు రూపంలో విరాళాలు సేకరించడం ప్రారంభించింది. ఇందులో ఒక వృద్ధ మహిళ తన కోడి పెట్టిన తాజా గుడ్డును దానం చేస్తున్నట్టుగా చెప్పింది. దాంతో వృద్ధురాలు ఇచ్చిన ఈ గుడ్డును కూడా వేలంలో వస్తువుగా పెట్టారు. వేలం సమయంలో ఈ గుడ్డు ఎంత మందిని ఆకర్షించింది. కేవలం 5 నుంచి 7 రూపాయల ధర ఉన్న ఈ గుడ్డు వేలంలో ఎక్కువ డిమాండ్ పలికింది. ఏకంగా 3 రోజుల పాటు ఈ గుడ్డుపై వేలం కొనసాగింది. చివరకు వేలం చివరి రోజు డానిష్ అహ్మద్ అనే యువ వ్యాపారి కోడిగుడ్డును 70,000 కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ గుడ్డు వేలంలో చాలాసార్లు కొనుగోలు చేయబడింది. చివరకు మొత్తం ధర 2,26,300 పైగా చేరిందని కమిటీ వెల్లడించింది. ఇందులో కలప, ఇటుక, సిమెంటు, టిన్ షీట్లు తదితర వస్తువులు ప్రజలు విరాళంగా అందజేశారు.